హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లోని చాప్టర్ 3 కాన్సెప్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, తెలుగులో అధ్యాయం 3 రాజ్యాంగ భావన. అందరికీ స్వాగతం. ఇండియన్ పాలిటీలో మనం చదవబోయే ప్రతి అంశానికి ఈ అధ్యాయం పునాది లాంటిది. అందుకే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు సిద్ధమవుతున్నా సరే ఇది చాలా కీలకం. ఈ విశ్లేషణలో మనం ప్రతి అంశాన్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా రాజ్యాంగం అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత దాని విధులు, లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. అటుపై రాజ్యాంగాలను ఎలా వర్గీకరిస్తారో చూద్దాం. ఇది ప్రిలిమ్స్కు చాలా ముఖ్యమైన విభాగం. తర్వాత రాజ్యాంగం మరియు రాజ్యాంగవాదం మధ్య ఉన్న తేడాను చర్చిద్దాం. ఇది మెయిన్స్ ప్రశ్నలకు చాలా ఇష్టమైన టాపిక్. చివరగా పరీక్షలకు అవసరమైన అన్ని ముఖ్యమైన పాయింట్లను రివిజన్ చేసుకుందాం. సరే, ఇక మొదలు పెడదాం. సరే, మొదటి సెక్షన్తో మొదలు పెడదాం. రాజ్యాంగం పరిచయం. ప్రాథమిక హక్కులు లేదా పార్లమెంటరీ విధానాలు వంటి సంక్లిష్టమైన విషయాలను విశ్లేషించే ముందు మనకు ప్రాథమిక అంశాలపై గట్టిపట్టు ఉండాలి. అసలు ఈ రాజ్యాంగమనే పదానికి అర్థమేమిటి? ఇది ఎక్కడ నుండి వచ్చింది? ముందుగా దాని మూలాన్ని పరిశీలించి ఆ తర్వాత వివిధ రాజకీయ ఆలోచనాపరులు దీనిని ఎలా నిర్వచించారో చూద్దాం. రాజ్యాంగం లేదా కాన్స్టిట్యూషన్ అనే పదంలోనే దాని అర్థానికి సంబంధించిన ఒక పెద్ద క్లూ ఉంది. ఇది కాన్స్టిట్యూర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం స్థాపించడం లేదా ఏర్పాటు చేయడం. దీని ఒక ఇల్లు కట్టడంతో పోల్చుకోవచ్చు. మనం ఇంట్లో నివసించడానికి ముందు దాని పునాది, గదుల సంఖ్య మరియు మొత్తం నిర్మాణాన్ని నిర్దేశించే ఒక బ్లూ ప్రింట్ అవసరం. రాజ్యాంగం కూడా ఒక దేశానికి అలాంటి బ్లూ ప్రింట్ లాంటిది. ఇది రాష్ట్రాన్ని స్థాపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇవన్నీ ఎలా పనిచేయాలో నిర్దేశించే ప్రాథమిక నియమాలను తెలియజేసే ఒక మౌలిక పత్రం. రాజ్యాంగాన్ని తరచుగా దేశానికి సర్వోన్నత చట్టం అని వర్ణిస్తారు. అంటే పార్లమెంట్ చేసినా లేదా రాష్ట్ర శాసనసభ చేసినా మరే ఇతర చట్టం కూడా దీనికి విరుద్ధంగా ఉండకూడదు. ఇక్కడ పరీక్షల కోసం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య పదం గ్రండ్నార్మ్. ఇది ఒక జర్మన్ పదం. దీని అర్థం ప్రాథమిక ప్రమాణం లేదా మౌలిక నియమం. దేశంలోని అన్ని చట్టాలను ఒక పిరమిడ్లా ఊహించుకోండి. ఆ పిరమిడ్ పైన అన్నిటికీ ఆధారమైన ఆ ఒక్క రాయి ఉంది చూశారు, అదే ఈ గ్రండ్నార్మ్. అదే మన రాజ్యాంగం. మిగతా చట్టాలన్నీ తమ ప్రామాణికతను ఈ ఒక్క మూలం నుండే పొందుతాయి. ఈ భావనే మొత్తం న్యాయ వ్యవస్థకు పునాది. ఇప్పుడు గిల్క్రిస్ట్ ఇచ్చిన ఒక క్లాసిక్ నిర్వచనాన్ని చూద్దాం. అతను దీనిని 3 సులభమైన భాగాలుగా విభజించాడు. మొదటిది ప్రభుత్వం యొక్క నిర్మాణం, ఆర్గనైజేషన్. అంటే ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది? ఉదాహరణకు శాసనసభ, కార్యనిర్వాహక వర్గం మరియు న్యాయ వ్యవస్థ. రెండవది అధికారాల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. ఎవరికి ఏ అధికారముంటుంది? వారి మధ్య అధికారం ఎలా పంచుతారు? మూడవది ఆ అధికారాలను ఎలా ఉపయోగించాలో చెప్పే సాధారణ సూత్రాలు, జనరల్ ప్రిన్సిపల్స్. కాబట్టి దీన్నొక ఫార్ములాలాగా గుర్తుంచుకోండి. నిర్మాణం ప్లస్ అధికారాల పంపిణీ ప్లస్ ప్రవర్తనా నియమాలు. ఈ నిర్వచనం రాజ్యాంగం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని చక్కగా సంగ్రహిస్తుంది. గెటిల్ చాలా సులభమైన, సూటి అయిన నిర్వచనాన్ని ఇచ్చారు. ఆయన ప్రకారం ఒక రాజ్యం యొక్క స్వరూపాన్ని, ఫార్మ్ ఆఫ్ అ స్టేట్, నిర్ణయించే ప్రాథమిక సూత్రాల సమితియే రాజ్యాంగం. అంటే ఆ దేశం ఒక గణతంత్ర రాజ్యమా భారతదేశంలాగా, లేక రాచరికమా యునైటెడ్ కింగ్డమ్లాగా, అది సమాఖ్య వ్యవస్థ లేక ఏకకేంద్ర వ్యవస్థ. ఇలా ఒక దేశం యొక్క గుర్తింపు మరియు నిర్మాణం గురించిన ప్రాథమిక ప్రశ్నలకు సమాధానమిచ్చే పత్రమే రాజ్యాంగం. గిల్క్రిస్ట్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనే దానిపై దృష్టి పెడితే, గెటెల్ అది ఏమిటి అనే దానిపై దృష్టి పెట్టారు. ఇక్కడ మనం మరో 2 దృక్కోణాలను చూద్దాం. కేసీ వేర్ దీన్ని చాలా ఆచరణాత్మక కోణం నుండి చూశారు. ఆయనకు రాజ్యాంగమనేది ప్రభుత్వ వ్యవస్థను వివరించే ఒక నియమ పుస్తకం. ఇది కేవలం యంత్రాంగానికి సంబంధించింది. మరోవైపు వేడ్ మరియు ఫిలిప్స్ మరింత తాత్విక దృష్టితో చూశారు. వారు దాని ప్రత్యేక చట్టబద్ధమైన పవిత్రతను నొక్కిచెప్పారు. అంటే ఇది కేవలం ఏదో ఒక చట్టం కాదు, ఇది ప్రభుత్వ ప్రధాన విధులను నిర్వహించే ఒక ఉన్నతమైన, మరింత పవిత్రమైన చట్టం. కాబట్టి ఒక దృక్కోణం వ్యవస్థ గురించి చెబితే మరొకటి దాని పవిత్రత గురించి చెబుతుంది. ఇప్పటివరకు మనం రాజ్యాంగం అంటే ఏమిటో చూశాం. ఇప్పుడు సెక్షన్ 2కు వెళ్దాం. ఇక్కడ కొన్ని ఆచరణాత్మక ప్రశ్నలు వేసుకుందాం. రాజ్యాంగం అసలు ఏం చేస్తుంది? ఒక దేశంలో దాని రోజువారీ విధులేమిటి? ఇంకా ఒక సాధారణ రాజ్యాంగానికి, ఒక గొప్ప రాజ్యాంగానికి మధ్య తేడా ఏమిటి?
ఇప్పుడు మనం దాని విధులు మరియు మంచి రాజ్యాంగానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలను చూద్దాం. రాజ్యాంగ పండితుడు ఇలియట్ బల్మర్ అనేక ముఖ్యమైన విధులను వివరించారు. వాటిలో మొదటి 4 చూద్దాం. 1. ఇది రాజకీయ సమాజం యొక్క సరిహద్దులను నిర్దేశిస్తుంది. ఇది భౌగోళిక సరిహద్దులు కావచ్చు లేదా ఎవరు పౌరులు అని కూడా నిర్వచించవచ్చు. 2. ఇది రాజకీయ సమాజం యొక్క స్వభావం మరియు అధికారాన్ని ప్రకటిస్తోంది. ఇది ప్రజాస్వామ్యమా? దాని అధికారం ఎక్కడ నుండి వస్తోంది? 3. ఇది జాతీయ గుర్తింపు మరియు విలువలను వ్యక్తపరుస్తోంది. దీన్ని మనం మన రాజ్యాంగ పీఠికలో చాలా అందంగా చూడవచ్చు. ఇక 4. ఇది పౌరుల హక్కులు మరియు విధులను నిర్దేశిస్తోంది. అంటే రాజ్యం వారికి ఏమి హామీ ఇస్తుంది, వారి నుండి ఏమి ఆశిస్తోంది. బల్మర్ విధుల గురించి కొనసాగిస్తే 5. ఇది రాజకీయ సంస్థలను స్థాపించి నియంత్రిస్తుంది. అంటే పార్లమెంట్, సుప్రీంకోర్టు వంటి వాటిని సృష్టిస్తుంది. 6. ఇది భారతదేశం లాంటి వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. ఇది కేంద్రం మరియు రాష్ట్రాల వంటి వివిధ స్థాయిల మధ్య అధికారాన్ని విభజిస్తుంది. ఇదే సమాఖ్యవాదం యొక్క ప్రధాన సూత్రం. దీని గురించి మనం తర్వాత వివరంగా చదువుతాం. 7. ఇది మతంతో రాజ్యం యొక్క సంబంధాన్ని నిర్వచిస్తుంది. దానికి అధికారిక మతముందా లేదా అది లౌకిక రాజ్యమా అని. ఇక 8. ఇది సామాజిక సంక్షేమం లేదా ఆర్థికాభివృద్ధి వంటి నిర్దిష్ట లక్ష్యాలకు రాష్ట్రాన్ని కట్టుబడి ఉండేలా చేస్తుంది. ఇది రాజ్యాంగాన్ని దేశ భవిష్యత్తుకు ఒక మార్గదర్శిగా చేస్తుంది. ఇప్పుడు ఒక రాజ్యాంగాన్ని మంచిది అని ఏవి చేస్తాయి? ఇక్కడ 7 ఆదర్శ లక్షణాలున్నాయి. ఒక మంచి రాజ్యాంగం సంక్షిప్తంగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సమగ్రంగా, ప్రజలకు అనువుగా, కాలక్రమేణా స్థిరంగా, ఇంకా కొత్త సవాళ్లకు అనుగుణంగా మారగల విధంగా ఉండాలి. కానీ వాస్తవ ప్రపంచంలో ఈ లక్షణాల మధ్య తరచుగా వైరుధ్యం ఉంటుంది. భారత రాజ్యాంగం విషయంలో మెయిన్స్లో ఒక క్లాసిక్ డిబేట్ ఏంటంటే సమగ్రత మరియు సంక్షిప్తత మధ్య సమతుల్యత. మనది ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాలలో ఒకటి. దానికి బలమైన కారణాలున్నాయి. మరో కీలకమైన చర్చ స్థిరత్వం మరియు అనుకూలత మధ్య సమతుల్యత. శాశ్వతంగా ఉంటూనే సరళంగా ఉండే పత్రాన్ని ఎలా సృష్టించడం? ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ను అర్థం చేసుకోవడం ఒక మంచి మెయిన్స్ జవాబు రాయడానికి చాలా ముఖ్యం. ఇప్పుడు మనం సెక్షన్ 3కి వెళ్దాం. వర్గీకరణలు. ఇక్కడ మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ భాగం ప్రిలిమ్స్కు ఒక బంగారు గనిలాంటిది. మ్యాచ్ ద ఫాలోయింగ్, వీటిలో ఇది దేనికి ఉదాహరణ, లేదా వీటి మధ్య తేడా ఏమిటి వంటి ప్రశ్నలు నేరుగా ఈ కాన్సెప్ట్లో నుండే వస్తాయి. ఇక్కడ వివరాలు చాలా ముఖ్యం, కాబట్టి వాటిని సరిగ్గా అర్థం చేసుకుందాం. మొదటి వర్గీకరణ ఒక రాజ్యాంగం ఎలా ఉనికిలోకి వస్తుంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవైపు పరిణామ రాజ్యాంగం ఉంటుంది. ఇది శతాబ్దాలుగా ఆచారాలు, సంప్రదాయాలు మరియు కోర్టు తీర్పుల ద్వారా నెమ్మదిగా పెరిగే ఒక మొక్కలాంటిది. బ్రిటిష్ రాజ్యాంగం దీనికొక క్లాసిక్ ఉదాహరణ. అది రచించబడిన ఒక్క క్షణం అంటూ ఏదీ లేదు. మరోవైపు రచిత రాజ్యాంగం ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఇది ఒక నిర్దిష్ట సమయంలో రాజ్యాంగ పరిషత్ వంటి ఒక ప్రత్యేక సంస్థచే ఉద్దేశపూర్వకంగా రూపొందించి ఆమోదించబడింది. అమెరికా మరియు భారతదేశ రాజ్యాంగాలు ఈ విధంగా స్పృహతో రచించబడ్డాయి. తరువాత లిఖిత రిటన్ మరియు అలిఖిత అన్రిటన్ రాజ్యాంగాల మధ్య తేడాను చూద్దాం. ఒక లిఖిత రాజ్యాంగంలో చాలా ప్రాథమిక సూత్రాలు ఒకే పత్రంలో అంటే ఒక పుస్తకంలాగా క్రోడీకరించబడతాయి. భారతదేశం మరియు అమెరికా దీనికి ప్రధాన ఉదాహరణలు. ఇప్పుడు విద్యార్థులు చేసే ఒక సాధారణ తప్పేంటంటే అలిఖిత రాజ్యాంగంలో ఏదీ రాతపూర్వకంగా ఉండదని అనుకోవడం. అది నిజం కాదు. దాని సూత్రాలు ఒకే పత్రంలో కాకుండా వివిధ శాసనాలు, కోర్టు తీర్పులు మరియు సంప్రదాయాలలో ఉంటాయని దాని అర్థం. యునైటెడ్ కింగ్డమ్ దీనికి అత్యంత ప్రసిద్ధ ఉదాహరణ. ఈ దేశాల ఉదాహరణలను గుర్తుంచుకోండి. ప్రిలిమ్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రశ్నల్లో ఇవి తరచుగా అడుగుతారు. వర్గీకరణల గురించిన మన అన్వేషణను సెక్షన్ 4లో కొనసాగిద్దాం. ఇప్పుడు మనం ఒక రాజ్యాంగాన్ని దాని వ్యక్తిత్వం ఆధారంగా వర్గీకరించే మరో 2 మార్గాలను చూద్దాం. దాన్ని మార్చడం ఎంత సులభం, అది అధికారాన్ని ఎలా నిర్వహిస్తుంది, ఈ అంశాలు దాని ప్రాథమిక స్వభావాన్ని నిర్ణయిస్తాయి. లార్డ్ జేమ్స్ బ్రైస్ ఇచ్చిన ఈ వర్గీకరణ సవరణ ప్రక్రియకు సంబంధించింది. ఒక దృఢ, రిజిడ్ రాజ్యాంగాన్ని సవరించడం కష్టం. దీనికి సాధారణ చట్టాలు చేయడానికి భిన్నంగా ఒక ప్రత్యేకమైన, సంక్లిష్టమైన ప్రక్రియ అవసరం. అమెరికా రాజ్యాంగం దీనికి సరైన ఉదాహరణ. ఒక అదృఢ లేదా సరళ, ఫ్లెక్సిబుల్ రాజ్యాంగాన్ని ఏ సాధారణ చట్టాన్నైనా సవరించినంత సులభంగా సవరించవచ్చు. యూకే రాజ్యాంగం సరళమైనది. ఇప్పుడు మీ మెయిన్స్ పరీక్ష కోసం
ఈ తర్వాత వాక్యం బంగారం లాంటిది. భారత రాజ్యాంగం దృఢమైనది కాదు, సరళమైనది కాదు, కాని రెండింటి కలయిక. కొన్ని భాగాలను సవరించడం సులభం, మరికొన్నింటికి చాలా కఠినమైన ప్రక్రియ అవసరం. ఈ ప్రత్యేక మిశ్రమం మన రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం. మన చివరి వర్గీకరణ అధికార విభజనపై ఆధారపడి ఉంటుంది. ఒక సమాఖ్య ఫెడరల్ రాజ్యాంగంలో అధికారం జాతీయ ప్రభుత్వం మరియు ప్రాంతీయ ప్రభుత్వాల మధ్య విభజించబడి ఉంటుంది మరియు రెండూ తమ తమ పరిధిలో స్వతంత్రంగా పనిచేస్తాయి. అమెరికా దీనికి ఒక క్లాసిక్ ఉదాహరణ. ఒక ఏకకేంద్ర యూనిటరీ రాజ్యాంగంలో అధికారం మొత్తం జాతీయ ప్రభుత్వంలో కేంద్రీకృతమై ఉంటుంది మరియు ప్రాంతీయ ప్రభుత్వాలు తమ అధికారాన్ని కేంద్రం నుండి పొందుతాయి. యూకే యొక్క ఉదాహరణ. మరి భారతదేశం ఎక్కడ సరిపోతుంది? ఇది ఒక కీలకమైన ప్రిలిమ్స్ ఫ్యాక్ట్. రాజనీతి శాస్త్రవేత్త కేసీ వేర్ భారతదేశాన్ని అర్ధ సమాఖ్య అని వర్ణించారు. అంటే దీనికి సమాఖ్య వ్యవస్థ మరియు ఏకకేంద్ర వ్యవస్థ లక్షణాలు రెండూ ఉన్నాయి. ఇది నిర్మాణంలో సమాఖ్యగా ఉన్నప్పటికీ బలమైన కేంద్రీకరణ ధోరణిని కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్స్ మరియు ఇంటర్వ్యూలకు కీలకమైన ఒక ఉన్నత స్థాయి భావనకు వద్దాం. ఇప్పటివరకు మనం రాజ్యాంగాన్ని ఒక భౌతిక పత్రంగా చర్చించాం. ఇప్పుడు దాని వెనక ఉన్న తత్వాన్ని చర్చించబోతున్నాం. ఇదే రాజ్యాంగం మరియు రాజ్యాంగవాదం మధ్య ఉన్న తేడా. ఒక ఆలోచనా ప్రయోగంతో ప్రారంభిద్దాం. ఒక దేశానికి రాజ్యాంగం ఉండి రాజ్యాంగవాదం లేకుండా ఉండగలదా? ఒక్క క్షణం ఆలోచించండి. సమాధానం స్పష్టంగా అవును అనే. ఒక నియంతృత్వాన్ని ఊహించుకోండి. ఆ నియంత నాకే సర్వ అధికారాలు ఉన్నాయని చెప్పే ఒక నియమాల పుస్తకాన్ని, అంటే ఒక రాజ్యాంగాన్ని తయారు చేయవచ్చు. పత్రముంది కాబట్టి రాజ్యాంగముంది. కాని అక్కడ రాజ్యాంగవాదం ఉందా? ప్రభుత్వ అధికారంపై ఏదైనా పరిమితి ఉందా? లేదు. అదే ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడా. దీన్ని మరింత విడదీసు చూద్దాం. రాజ్యాంగం అనేది పత్రం, అంటే నియమాల సమితి. ఇది ఏమిటి అనేదానికి సమాధానం. కాని రాజ్యాంగవాదం అనేది ఒక తత్వం, ప్రభుత్వ అధికారం పరిమితంగా ఉండాలనే ఆలోచన. ఇది చట్టం వెనుకనున్న స్ఫూర్తి. ఇది అధికారం ఏకపక్షంగా ఉండకూడదని చెబుతుంది. ఇది ఎందుకు మరియు ఎలా అనే ప్రశ్నలకు సమాధానం. కాబట్టి రాజ్యాంగవాదం అనేది నిరంకుశ పాలనకు వ్యతిరేకం. ఇది ప్రభుత్వంపై పరిమితులను మరియు చట్టపాలనను కోరుతుంది. అధిక మార్కులు సాధించాలనుకునే మెయిన్స్ జవాబులకు ఈ వ్యత్యాసం చాలా ముఖ్యం. ఫ్రెడరిక్ ఇచ్చిన ఈ నిర్వచనం రాజ్యాంగవాదం యొక్క సారాన్ని అందంగా పట్టుస్తుంది. ఆయన ప్రకారం ఇది ప్రభుత్వ చర్యలపై సమర్థవంతమైన నియంత్రణల వ్యవస్థను అందిస్తుంది. ఇక్కడ రెండు కీలక పదాలు నియంత్రణలు మరియు బాధ్యతాయుతం. ఈ పరిమితుల ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని ప్రజలకు మరియు చట్టానికి జవాబుదారీగా చేయడమే. సరే, రాజ్యాంగవాదం లక్ష్యమైతే దాని సాధించడానికి ఆచరణలో అవసరమైన అంశాలు ఏమిటి? లూయిస్ హెన్కిన్ మనకు ఒక జాబితాను ఇస్తారు. వీటిని పరిమిత, బాధ్యతాయుతమైన ప్రభుత్వం కోసం ఒక చెక్లిస్టుగా భావించండి. అధికారం ప్రజల నుండి రావాలి, అదే ప్రజా సార్వభౌమత్వం. అందరూ చట్టానికి లోబడి ఉండాలి, అదే చట్టపాలన. ప్రభుత్వాన్ని తనిఖీ చేయడానికి ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ. అధికారాల విభజన, సైన్యంపై పౌర నియంత్రణ, మరియు అన్నింటికంటే ముఖ్యంగా వ్యక్తిగత హక్కులకు గౌరవం. మీరు రాజ్యాంగవాదంపై మెయిన్స్ జవాబు రాసేటప్పుడు ఈ అంశాలను మీ వాదనను చక్కగా నిర్మించడానికి ఉపశీర్షికలుగా ఉపయోగించవచ్చు. సరే, మనం చాలా విషయాలు చర్చించాం. ఇప్పుడు మనం మీ ప్రిపరేషన్ కోసం చివరి మరియు బహుశా అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చాం. సెక్షన్ 6లో మనం నేర్చుకున్నవన్నీ సమీక్షించి మీ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల కోసం దేనిపై దృష్టి పెట్టాలో నేను ఖచ్చితమైన సూచనలిస్తాను. ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఈ పట్టికను జాగ్రత్తగా చూడండి. ఇదే మీ రివిజన్ గైడ్. ప్రిలిమ్స్ కోసం మీ దృష్టి వాస్తవాలు మరియు కీలక పదాలపై ఉండాలి. వేర్ మరియు బ్రైస్ వంటి ముఖ్య ఆలోచనాపరులను తెలుసుకోండి. రాజ్యాంగాల వర్గీకరణకు సంబంధించిన దేశాల ఉదాహరణలను గుర్తుంచుకోండి మరియు గ్రాండ్ నామ్ మరియు అర్ధ సమాఖ్య వంటి పదాల నిర్వచనాలను అర్థం చేసుకోండి. ఇవి తరచుగా నేరుగా ఎంసీక్యూస్ రూపంలో వస్తాయి. మెయిన్స్ కోసం మీ దృష్టి భావనలు మరియు విశ్లేషణపై ఉండాలి. మీరొక మంచి రాజ్యాంగం యొక్క లక్షణాలను చర్చించగలగాలి. భారత సందర్భంలో దృఢ మరియు సరళ లక్షణాల ప్రత్యేక మిశ్రమాన్ని విశ్లేషించగలగాలి. మరియు ముఖ్యంగా రాజ్యాంగం మరియు రాజ్యాంగవాదం మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాపై ఒక మంచి జవాబు రాయగలగాలి. ఈ కాన్సెప్ట్లను క్షుణ్ణంగా రివైజ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్లో మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి.
ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.